దేవుడు శిలువలో పడిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి వేసినావు అంటారు. యేసు ప్రభులు వారిని చేయి ఎందుకు విడిచిపెట్టారంటే పాపలమైన మనల్ని రక్షించడానికి యేసు ప్రభులు వారి చేయి విడిచిపెట్టి మన చేయి పట్టుకున్నాడు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే పాపలమైన మనల్ని రక్షించడానికి తన సొంత స్వకీయ కుమారుణ్ణి మన కోసము శిలువలో బలియాగమవుతాడని తెలిసి కూడా శిలువకు అప్పగించిన ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలు కడిగి మనం పరిశుద్ధిగా మారుతామని చెప్పి ఆయన సొంత కుమారుని మన కోసం పంపించిండు. రోమా 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు అంటే మన పాపాల కొరకు మన పాపాల నుంచి విముక్తి కలగాలని చెప్పి దేవుడికి ముందే తెలుసు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మన పాపాలకు విముక్తి కలుగుతుందని ముందే తెలుసు. ఆమోసు ప్రవక్త ద్వారా ముందే ప్రవచించాడు. అలాగే ఆమోసు కూడా చదవండి. ఆమోసు 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ప్రభువైన పరలోకపు తండ్రికి ముందే తెలుసు ఈ ప్రవచన వాక్యం జరుగుతూ ఉంటుందని చెప్పి ముందే తెలుసు. మధ్యాహ్నం మందు కూడా చీకటి